మరి గౌతమ్ బెయిల్ ఎలా సంపాదించగలిగాడు? శ్రావ్య అన్నట్టు గౌతమ్ దానికోసం ఏదైనా చేసేలా ఉన్నాడు మామ్. ఆ మీరా కూడా అసాధ్యురాలు. అది గాని అహల్యని వెతికి 5 రోజుల్లో ఇంటికి తీసుకొస్తే ఇక గౌతమ్ ఎట్టి పరిస్థితుల్లో నాకు దొరకడు. యూ డోంట్ వరీ బేబీ. ఆ అహల్య కోసం మన వాళ్ళు వెతుకుతున్నారు. అది ఎక్కడ కనిపించినా చంపేస్తారు. ముందు ఈ శ్రావ్య పొగరనగాలి. అది నందు గడియాలు చూసుకుని మన మీద రెచ్చిపోతోంది. అవును మామ్. నందోన్నే ఎక్కడికెళ్ళాడు? రే, వాడెవడో తెలుసా నీకు? ఎవర్రా? వాడు పూజకి పనికిరాని పువ్వురా. అమ్మ కొంగు చాటి చంటి పిల్లోడు. అవునా? ఏంట్రా నువ్వు అనేది? కానీ ఆయన్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అంటారు కదా. వీడు ఆ టైప్ అన్నమాట. నిజమేరా? వీళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ అమ్మ మాటేనంట. వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ పిల్లానికి కూడా దూరంగా ఉంటున్నాడంట. వాళ్ళ అమ్మ మాట విని దూరంగా ఉన్నాడా, లేక వీడిలోనే విషయం లేదా? రేయ్, ఏంట్రా వాగుతున్నారు? ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుందిరా. అలా అని చెప్పేసి మీ ఇష్టానికి మాట్లాడతారా? అతను తన ఇంట్లో ఎందుకు అలా ఉంటున్నాడు మీకెవరికైనా తెలుసా? అతనికి తన భార్య అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసా? ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ చేశారంటే ఒళ్ళు చీరేస్తా. పోండ్రా ఇక్కడి నుంచి. అహల్య, సారీ నందు గారు, నేను అహల్యన్ కాదు, నర్సు మీరాని. ఓ, నర్స్ మీరా గారా? మీ గురించి శ్రావ్య అంతా చెప్పిందండి. ఆ మధ్య రోజు శ్రావ్యాని కూడా ఇలా పోక్రీవతో లేడిపిస్తుంటే మీరు కాపాడారటగా. ఈరోజు ఈ కుర్రాళ్ళు మీ గురించి ఎంత నీచంగా మాట్లాడారో ఆ రోజు ఆ పోక్రి అతను కూడా శ్రావ్య గురించి అంతే నీచంగా మాట్లాడాడండి. శ్రావ్య మీ ఇంట్లో మీ విషయాలన్నీ నాకు చెప్పింది. ఆ రోజు జరిగింది శ్రావ్య నాకు కూడా చెప్పిందండి. చూశారు కదా బయట మీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో. మీరేమో మీ అమ్మ మాటకి విలువిచ్చి భార్యకి దూరంగా ఉంటున్నారు. నిజంగా ఒక భర్తగా మీరు మీ భార్యకి అండగా ఉండాలి. మీ భార్యని ప్రేమించాలి. మీ అమ్మ చెప్పిందనో ఇంకెవరో చెప్పారనో మీ భార్యని మీరు దూరం చేసుకోకూడదండి. మీరు అలా దూరం పెడితే నిజంగా మీ గురించి బయట ఇలా చెడుగానే మాట్లాడుకుంటారు. మీరు ఎంత ధైర్యవంతుడైనా సరే మీరు పిరికివాడని, అమ్మ మాట విని భార్యకి అన్యాయం చేస్తున్నాడని అందరూ అనుకుంటారు. నిజంగా మీరు ధైర్యవంతుడు, మీ భార్యని ప్రేమిస్తున్నారని అందరూ అనుకోవాలన్నా, ఈ సొసైటీలో మీకు గౌరవం దక్కాలన్నా మీరు ఎప్పటికీ తల్లిచాటు బిడ్డలా ఉండకూడదండి. మీ భార్యని మీరు బాగా చూసుకోవాలి. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అయ్యో, అదేం లేదు మీరా గారు. ఈ రోజు నుంచి నా భార్య గురించి ఆలోచిస్తాను. మా గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా సిస్టర్? మీరు చెప్పినట్టే చేశామా? చాలా థ్యాంక్స్ బ్రదర్. అచ్చన్ నేను చెప్పినట్టుగానే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సిస్టర్, మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే పిలవండి. ఏదైతేనే నందు మారి శ్రావ్యని దగ్గరికి తీసుకుంటే అదే చాలు. అప్పుడు గౌతమ్ గారు చాలా సంతోషిస్తారు.
ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదేంటి ఈ ఇంటికొచ్చి ఈ ఇంటి అడ్రస్ అడుగుతున్నాడు? నువ్వా? నన్ను ఆదుకున్నట్టుగా నటించి నీ ఇంట్లో పెట్టుకుని నన్ను ఇంత మోసం చేస్తావా? నీకు టెర్రరిస్టులకి సంబంధం ఉందని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఇప్పుడే నీ గురించి పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ చేసినా గట్టిగా అరిచినా ట్రిగ్గర్ నొక్కుతాను, తలకాయ పేలిపోతుంది. జాగ్రత్తగా నేను చెప్పేది విను. నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరో కాదు, ఆ మాస్క్ మ్యాన్ నేనే. మీ ఇంట్లో ఇంద్రకి సంబంధించిన ఒక బాక్స్ ఉంది కదా, అది మర్యాదగా ఈ రాత్రికే తీసుకొచ్చి నేను చెప్పిన ప్లేస్లో ఇవ్వాలి. అలా బాక్స్ తీసుకురాలేదనుకో, నా గురించి తెలుసు కదా, నాకు ఆల్రెడీ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయి. వాళ్ళ దగ్గర బాంబులు కూడా ఉన్నాయి. ఓ 2 బాంబులు తెచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లేపేస్తాను. నేను చెప్పింది చేస్తానా చేయనా అని నువ్వు డౌట్ పడొద్దు. నా గురించి నీకు బాగా తెలుసు. ఒక్కసారి గౌతమ్ గాన్ని చావు అంచుల దాకా తీసుకువెళ్ళిన వాణ్ణి. ఈసారి ఇంట్లో వాళ్ళందరినీ లేపేస్తాను. వద్దు వద్దు, ఇంట్లో వాళ్ళని ఏం చేయొద్దు. ఈ ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఆ బాక్స్ ఎక్కడుందో వెతికి నేను చెప్పిన ప్లేస్కి తీసుకురావాలి. ఎవరతను? అది బాక్స్. చూడు, అహల్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ బాక్స్ ఎక్కడుందో నాకు తెలీదు, నేను తీసుకురాలేను. ఇలాంటి మాటలు చెప్పకు. అలా చెప్తే అందరూ చస్తారు.